హాయ్ అండి, నేను మీ మురళీకృష్ణ సాచరా మీడియా. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం చిన్న బడ్జెట్లో ఏదైనా ఒక ప్లాట్ కొనాలంటే ఎక్కడ కొనాలి, ఎలాంటి ప్రాంతాల్లో కొంటే మనకి తొందరగా అప్రిషియేషన్ వస్తుంది అనే దాని గురించి ఈరోజు చిన్న వివరణ ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా చిన్న బడ్జెట్లో మనం ఎక్కడైనా ల్యాండ్ కొనాలంటే ఈరోజు హైదరాబాద్ నగరం చుట్టూ కూడా ఎక్కడా కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రావడం. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు తీసుకున్నట్లయితే ఒక 10 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే చదరపు గజం 5,000 రూపాయల నుంచి 10,000 లోపే ఉండేది. చాలా తక్కువ రేట్లే అందుబాటులో ఉండేది. కానీ ఇదే ప్రాంతంలో ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల మీరు ఏ ప్రాంతమైనా కానివ్వండి, ఏ హైవేకైనా కానివ్వండి, ఏ రోడ్డుకైనా కానివ్వండి, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల పరిధి మొత్తం కూడా మార్కెట్ చాలా బాగా పెరిగిపోయింది. మీకు రెసిడెన్షియల్ ఏరియాలు బాగా పెరిగాయి, ఆఫీస్ స్పేసెస్ వచ్చాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు మీకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రేడియల్ రోడ్స్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ బాగా డెవలప్ అయ్యాయి. సో మాస్టర్ ప్లాన్ ప్రకారం చాలా మౌలిక వస్తువులు కానీ మౌలిక సదుపాయాలు కానీ చాలా వచ్చాయి. సో దీనివల్ల మార్కెట్లు పుంజుకోవటము, రేట్లు పెరగటము. సో దీనివల్ల ఏంటంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు 25,000 నుంచి మినిమం 50,000 రూపాయల వరకు చదరపు గజం పలుకుతూ ఉంది. సో ఇలాంటప్పుడు చిన్న బడ్జెట్దారులు మనం తక్కువ పెట్టుబడి మీ దగ్గర ఉన్న చిన్న బడ్జెట్ని, తక్కువ బడ్జెట్ని ఎలా పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లోనే ఆ అవకాశం కూడా ఇప్పుడు మనకి ఉంది అని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే 100 కిలోమీటర్ల వరకు కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. ఉదాహరణకు మనం బాంబే హైవే తీసుకుంటే ఒకప్పుడు సంగారెడ్డి వరకే రియల్ ఎస్టేట్ అనూహ్యంగా నడిచేది, బాగా నడిచేది. ఈరోజు కంది సంగారెడ్డి దాటిపోయి సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు కూడా రియల్ ఎస్టేట్ విస్తరించడం జరిగింది. మీకు సంగారెడ్డి నుంచి కూడా జహీరాబాద్ వరకు మినిమం 15,000 నుంచి 20,000, 25,000 వరకు కూడా అక్కడ ధర పలుకుతూ ఉంది చదరపు గజం ధర. అంటే ల్యాండ్ వాల్యూ ఏ రకంగా పెరిగిందో చూసుకుందాం, అంచనా వేయండి. అంటే ఒకప్పుడు మనకి ఆ సదాశివపేట ప్రాంతం కానీ జహీరాబాద్ ప్రాంతం కానీ ఆ ఏరియాలో ఇదే 10 ఏళ్ల క్రితం అయితే మీకు మీరు ఒక ప్లాట్ కొనే బడ్జెట్లో 1 ఎకరం పొలం వచ్చేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు గజం ధర ఆ రేటుకి రావడం అనేది చాలా పీక్గా పెరిగిపోయినట్టు. కాబట్టి అలాంటి ప్రాంతాలు ఇంకా కొన్ని ఉన్నాయి. సో జనాలు ఏంటంటే చాలామంది ఎప్పుడైనా కానీ ఒక ఏరియాలో మార్కెట్ నడుస్తుంది, ఒక ఏరియాలో ఒక భూమి నడుస్తుంది అంటే అందరూ ఆ ప్రాంతం మీదకే వెళ్తారు. కానీ జనాలకు తెలియదు ఏంటంటే ఎక్కడైతే ధరలు తక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ కొనుక్కోవడం వల్ల రేపొద్దున ఈ యొక్క భూమి అనేది ఆ రోడ్డు కూడా రావచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్లో చాలా సందర్భాల్లో ఇలాంటి సన్నివేశాలు చూసాము. కాబట్టి ధరలు తక్కువగా ఉన్న రోడ్లో మీరు పెట్టుబడి పెట్టుకుంటే ఇక్కడ మీకు ఎక్కువ ల్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫ్యూచర్లో మరింత అప్రిషియేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దీంతోపాటు ముఖ్యంగా మనకి తక్కువ బడ్జెట్లో రావాలి అంటే ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి విజయవాడ హైవే అండి, ఇంకొకటి నాగార్జున సాగర్ హైవే. ఈ 2 హైవేల్లో కూడా చాలా రీజనబుల్గా ధరలు ఉన్నాయి. సో మీకు మనం పెట్టుబడి పెట్టుకోవడానికి చిన్న బడ్జెట్ దారులకి మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మనకి శ్రీశైలం హైవే చూసుకుంటే ఉదాహరణకి 2005, 2006 ఆ ప్రాంతంలో 1,800, 1,500 లేక 2,000 రూపాయలు చదరపు గజం ఉంటే ఈరోజు అదే శ్రీశైలం హైవేలో కల్వకుర్తి, మామూలుగల్లు కల్వకుర్తి వరకు కూడా చదరపు గజం విలువ 20,000 వరకు పలుకుతూ ఉంది. అంటే ఎంత అభివృద్ధి వచ్చిందో మీరే ఊహించుకోండి. అంటే 100 రెట్లు, 200 రెట్లు
మనకి అప్రిషియేషన్ వచ్చినట్టే కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదన్నా తక్కువ బడ్జెట్లో మంచి ప్రాంతంలో మీకు ప్లాట్ కావాలి, ల్యాండ్ కావాలి అనుకుంటే ఈ రెండు రోడ్లలో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మీరు సెర్చ్ చేసుకోండి. మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు సెర్చ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ బడ్జెట్లో మీకు మంచి వెంచర్లలో, మంచి ప్రాంతాల్లో మీకు ల్యాండ్స్ దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఏంటంటే చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. దేనికంటే ఇది ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఈరోజు బిఎన్ రెడ్డి నుంచి మనం చూసుకుంటే మీకు బైరామపుర జంక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు, అంటే ఇబ్రహీంపట్నం వరకు కూడా మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా జనావాసాలతో నిండిపోయి మొత్తం కన్స్ట్రక్షన్స్, రెసిడెన్షియల్ ప్రాంతాలు కానీ ఆఫీసులు కానీ వచ్చేసి ఆల్రెడీ మీకు అదంతా కూడా గ్యాప్ అంతా కూడా ఫీల్ అయిపోయింది. ముఖ్యంగా మనకి ఈ గుర్రం కూడా, లేదా మీకు మన్నెగూడ, ఇలా చూసుకుంటే బ్రాహ్మణపల్లి, మన్నెగూడ, ఈ తుర్కాయాంధ్రాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియాల్లో కూడా మీకు సిటీలో ఉన్న ధరలే చెప్తూ ఉన్నారు. ఉదాహరణకు తుర్కాయాంధ్రాలు తీసుకోండి. తుర్కాయాంధ్రాల్లో మినిమం 50,000 నుంచి 70,000 వరకు కూడా చదరపు గజం పలుకుతా ఉంది. అంటే మీకు ల్యాండ్ వాల్యూ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి నెక్స్ట్ వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతం వరకు ఈ మధ్యలో మనం పెట్టుబడి పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ కానీ మంచి ఇది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సాగర్ హైవే అనేది చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా బొంగుళూరు జంక్షన్ నుంచి మీకు అక్కడ దగ్గరలో ఆదిపట్ల, కొంగరకలాను, ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఏరియాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు కొంగరకలాన్ ఏరియాలో 2017లో చూసుకుంటే అక్కడ మేము 7,000 రూపాయలు, 5,000 రూపాయల నుంచి చదరపు గజం వాల్యూ మేము ప్లాట్లు అమ్మాము. ఈ రోజు అక్కడ 25,000 నుంచి 40,000 వరకు చదరపు గజం ఉంది కొంగరకలాన్లో. ఆల్రెడీ అక్కడ విల్లా కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మీకు 2-3 ప్రాజెక్ట్స్ ఎంఎన్సీ కంపెనీలు కూడా విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. దీంతో పాటు అక్కడ కొంగరకలాన్లో కలెక్టరేట్ రావడం, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ని అక్కడికి మార్చడము, దీంతో పాటు అక్కడ ఫాక్స్కాన్ ప్రాజెక్టు అనేది కూడా మనకి తైవాన్ నుంచి ఒక ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం. సో ఈ ఫాక్స్కాన్ ప్రాజెక్టు రేపు ఆగస్టులో స్టార్ట్ అవబోతా ఉంది. 25,000 మంది ఎంప్లాయీస్తో అది ఫుల్‌ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవబోతా ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా జనావాసాలు పెరుగుతారు, వాళ్ళకి అవసరాలు పెరుగుతాయి, వాళ్ళకి కావాల్సిన గృహోప అవసరాలు కూడా పెరుగుతాయి, అన్ని రకాలుగా అవసరాలు పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఏరియా అంతా కూడా రేపు ఫ్యూచర్లో ఆదిపట్ల కానివ్వండి, ఆదిపట్లలో ఆల్రెడీ ఇప్పటికే టీసీఎస్ రన్ అవుతా ఉంది. అక్కడ అది కూడా ఒక ఐటీఐఆర్ జోన్ కింద దాన్ని ఇచ్చేశారు. కాబట్టి కొంత ల్యాండ్ ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ. ప్లస్ హనీవెల్ వాళ్ళది క్రాఫ్ట్స్ తయారీ కేంద్రం కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇప్పటికే వచ్చున్నాయి. కాబట్టి అక్కడ మనం పెట్టుబడి పెట్టుకోవాలంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కి చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఏరియాగా తయారైపోతుంది ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా. ఇక మనకున్న ఆప్షన్ ఒక ఆప్షన్ ఏంటంటే ఇబ్రహీంపట్నం వరకు కూడా మార్కెట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇబ్రహీంపట్నం కూడా మనకి రేట్లు అందుబాటులో లేవు ఒక విధంగా. సో దాని తర్వాత నెక్స్ట్ డెవలప్ అయ్యే సిటీ అంటే యాచారం టౌన్ అండి. యాచారం మండలం కూడా బాగా డెవలప్మెంట్ రాబోతా ఉంది. మనం ఇబ్రహీంపట్నం చూసుకుంటే ఇబ్రహీంపట్నం దగ్గరలో ఆల్రెడీ ఇప్పటికే 500 ఎకరాల్లో ఆక్టోపస్ వాళ్ళది బ్లాక్ కమాండర్స్ ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ వచ్చేసింది. అక్కడ ఆల్రెడీ అది ఆపరేషన్స్ లో ఉంది. దాంతోపాటు ఇప్పుడు పక్కనే మనకి రాచకొండ ఏరియా ఉంది. రాచకొండ ఏరియాలో దాదాపు 9 నుంచి 10,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. రీసెంట్ గా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో ఇంత భూమి అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఏదో రకంగా పర్యాటక రంగాన్ని కానీ లేదా గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులు కానీ లేదు అంటే ఏదన్నా ఒక ఐటీ హబ్బులు కానీ ఏదో ఒక ప్రాజెక్ట్స్ మేము ఇక్కడ తీసుకొస్తాము, ఈ ఏరియాని డెవలప్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుందండి. సాగర్ రోడ్డు, ఈ రోడ్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి ఎందుకంటే యాచారానికి దగ్గరలోనే మనకి ఈ ఫార్మాసిటీ అనేది 19,333 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ఆల్రెడీ అక్విజిషన్ చేయడం జరిగింది. దాన్ని ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ
ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఫార్మా విలేజ్ కింద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కింద మార్చాలనే ఆలోచనలో యోచిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా కానీ అక్కడ ఖచ్చితంగా జనావాసాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకటే అండి నేను చెప్పేది ఏంటంటే, భూమి పెరగదు, జనాభా పెరుగుతుంది. కాబట్టి ఎప్పటికైనా మనం పెట్టిన పెట్టుబడి 100% మీకు అప్రిషియేషన్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. మంచి అప్రిషియేషన్ ఉంటుంది. యాచారం అనేది మెయిన్ జంక్షన్ కాబోతా ఉంది రేపు ఫ్యూచర్లో. ఎందుకంటే ఇది సాగర్ హైవే, మన సాగర్ హైవేకి ప్లస్ శ్రీశైలం హైవేకి, విజయవాడ హైవేకి, ఈ 3 హైవేలకి అనుసంధానంగా మధ్యలో ఉంటుంది. ప్లస్ ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ సాగర్ హైవే 4 లైన్స్ ప్రపోజల్ అవుతుందండి. ఇది ఏంటంటే ముఖ్యంగా ఈ ఆంధ్ర రాజధాని అమరావతికి ఇది వెరీ నియర్గా ఉండడం వల్ల ఇది 4 లైన్స్ ప్రపోజల్ చేస్తూ ఉంది గవర్నమెంట్. ఇది మాచర్ల మీదుగా, పిడుగురాళ్ళ మాచర్ల మీదుగా దీన్ని అమరావతికి కనెక్ట్ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు ఫ్యూచర్లో ఇది 4 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సో కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడైతే ధరలు అందుబాటులో ఉన్నాయి. యాచారం నుంచి మీకు మాల్ అనే టౌన్ వస్తుంది. యాచారం నుంచి మాల్ టౌన్ మధ్యలో అంతా కూడా మీకు మంచి ల్యాండ్స్ కానీ మంచి వెంచర్స్ కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. యాచారం వరకు కూడా మీకు చదరపు గజము 18,000 దాకా ఉంది. ఎందుకంటే అది యాచారం వరకు కూడా హెచ్ఎండిఏ పరిధి వరకు వస్తుంది. దాని తర్వాత నుంచి మాల్ వరకు అంతా కూడా డిటిసిపి లేఅవుట్స్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. ప్లస్ మీకు ఈ ప్రాంతంలో 8,000 నుంచి 10,000, 12,000 దాకా మీకు చదరపు గజం వెంచర్ని బట్టి, ఆ యొక్క హైవే నుంచి ఉన్న డిస్టెన్స్ని బట్టి, ఆ ప్రాంత డెవలప్మెంట్ని బట్టి మీకు రేట్లు అక్కడ ఉన్నాయి. సో చిన్న పెట్టుబడిదారులు ఈ ఏరియాలో పెట్టుకుంటే మంచి అప్రిషియేషనే వస్తుంది ఫ్యూచర్లో. ముఖ్యంగా యాచారం దాటిన తర్వాత తక్కేళ్లపల్లి దగ్గర మీకు డోర్నపల్లి నుంచి గద్వాల వెళ్ళే రైల్వే లైన్ ఒకటి అక్కడ స్టార్ట్ అవుతా ఉంది. మీకు యాచారంలో ఆ తక్కేళ్లపల్లిలో మీకు ఆ యాచారం తక్కేళ్లపల్లి ప్రాంతంలో రైల్వే లైన్ కూడా రాబోతుంది. కాబట్టి ప్రయాణాలు మీకు చాలా సులభం అవుతాయి. రేపు ఒక చోటు నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆచారం మాల్ మధ్యలోనే రీజనల్ రింగ్ రోడ్డు కూడా ప్రపోజల్ చేస్తూ ఉన్నారు. ఆ రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఆ ప్రాంతంలోనే రాబోతుంది. కాబట్టి సో ఇన్ని మౌలిక వస్తువులు, ఇన్ని సదుపాయాలు ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఫార్మా విలేజెస్ ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ల్యాండ్ విపరీతంగా అందుబాటులో ఉంది. కాబట్టి అక్కడ ఏదో ఒక ప్రాజెక్ట్ ఖచ్చితంగా అక్కడ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది, జనావాసాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకున్న వారికి ఖచ్చితమైన ఆదాయం, ఖచ్చితమైన అప్రిషియేషన్ వస్తుందని నేను బల్లగుద్ది చెప్పగలను. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నాగార్జున సాగర్ హైవే వెరీ గుడ్ ఆప్షన్ అని నేను చెప్పగలను. ఇది థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.